మీ దగ్గర ఒక రూ. 1,00,000 ఉన్నాయనుకోండి. దాన్ని మీరు ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలని అనుకుంటారు. దానికి నా దగ్గరైతే 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి బ్యాంక్‌లో ఎఫ్‌డి చేయడం కానీ, లేదా గోల్డ్‌లో పెట్టడం కానీ, లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం కానీ. ఈ మూడాటిల్లో మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చాలామందికి నేను పైన చెప్పిన ఆప్షన్స్‌లో దేంట్లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి, ఎంత పర్సెంటేజ్ పెట్టాలని అయితే తెలియదు. అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు అయితే కంప్లీట్ వీడియో. ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి గైస్. ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న తప్పు వల్ల మీ మొత్తం క్యాపిటల్ అయితే పోయే ఛాన్స్ అయితే ఉంటాయి. సో అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే ఫస్ట్గా బ్యాంక్ ఎఫ్‌డి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఎఫ్‌డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్. మీరు మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్లో కొద్దిగా సర్టెన్ అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేస్తారు. సో దానికి బదులుగా బ్యాంక్ మీకు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ని అయితే పే చేస్తుంది ఎవ్రీ క్వార్టర్కి. ఇదే ఫిక్స్డ్ డిపాజిట్. ఎఫ్‌డిలో ఉండే అడ్వాంటేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 100% సేఫ్ అండ్ సెక్యూర్. నెక్స్ట్ గ్యారంటీ రిటర్న్స్ అయితే ఉంటాయి. ఎనీ టైం విత్డ్రా అయితే చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ ఎఫ్‌డిలో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిటర్న్స్ అయితే చాలా తక్కువ అయితే వస్తాయి. ఇన్ఫ్లేషన్ రేట్ని అప్పటికి బీట్ చేయలేదు. ట్యాక్స్ కట్టాలి వచ్చే రిటర్న్స్ మీద. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, ఎఫ్‌డి మనకి సేఫెస్ట్ ఆప్షన్ కానీ బెస్ట్ ఆప్షన్ అయితే కాదు. ఎందుకంటే మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కి చాలా పెరుగుతూనే వచ్చింది. మీకు వచ్చే ఎఫ్‌డి రిటర్న్స్ ద్వారా మీ ఇన్ఫ్లేషన్ రేట్ని అయితే అప్పటికి బీట్ చేయలేరు. ఇదే ఎఫ్‌డిలో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కరెక్టా కాదా. మన ఇండియన్స్కి గోల్డ్ అనేది చాలా ఇష్టం కదా. మన అమ్మలు నాన్నలు కూడా చెప్తుంటారు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకో, లేదా గోల్డ్ కొనుక్కో, తర్వాత నీకు ఫ్యూచర్లో యూజ్ అయితే అవుతుందని చెప్పేసి. ఇప్పుడు గోల్డ్ రిటర్న్స్ అయితే చూద్దాం. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా గోల్డ్ యావరేజ్గా 10 to 12% అయితే రిటర్న్ ఇచ్చింది. 2024 ఒక్క ఇయర్లోనే గోల్డ్ 20% అయితే పెరిగింది. గోల్డ్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇన్ఫ్లేషన్ నుంచి గోల్డ్ అయితే మనల్ని ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎమర్జెన్సీలో గోల్డ్ని అయితే అమ్మచ్చు. థర్డ్ పాయింట్ ఏంటంటే లాంగ్ టర్మ్లో మనకి గుడ్ రిటర్న్స్ అయితే ఇస్తుంది గోల్డ్. కాకపోతే గోల్డ్లో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఫిజికల్ గోల్డ్ కొనుక్కుంటే మనకి మేకింగ్ ఛార్జెస్, స్టోరేజ్ ప్రాబ్లం అయితే ఉంటుంది. లైక్ దొంగలు పడతారనే ఒక భయం అయితే వేస్తుంది ఫిజికల్ గోల్డ్లో. షార్ట్ టర్మ్లో అయితే గోల్డ్ని మనం ఎప్పటికీ ప్రెడిక్ట్ అయితే చేయలేము. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డివిడెండ్ లేదా ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా గోల్డ్కి రాదు. స్మార్ట్గా గోల్డ్ కొనాలనుకుంటే మాత్రం మీరు ఫిజికల్ గోల్డ్లో కొంటే అది రాంగ్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. సో మరి దేంట్లో గోల్డ్ కొనాలనుకుంటే డిజిటల్ గోల్డ్స్లో అయితే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, లేదా గోల్డ్ సవరన్ బాల్స్ అని అయితే ఉంటాయి. అందులో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా సరే అదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మీరు కానీ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మీకు ఎక్స్ట్రా 2.5% ఇంట్రెస్ట్ కూడా అయితే యాడ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం సేఫా, సెక్యూరా. ఇది మన ఇన్ఫ్లేషన్ రేట్ని బీట్ చేయగలదా లేదో ఇప్పుడు తెలుసుకుందాం. 2026లో మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ఎలా ఉండబోతున్నాయంటే లార్జ్ క్యాప్స్ నుంచి 12 to 14% యావరేజ్గా అనుకున్న, మిడ్ క్యాప్ ఫండ్స్ నుంచి 15 to 18% యావరేజ్గా అనుకున్న, స్మాల్ క్యాప్ ఫండ్స్ నుంచి 18 to 22% యావరేజ్గా అయితే రిటర్న్స్ అయితే ఉండబోతున్నాయని చెప్పి ఎక్స్పర్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హై రిటర్న్స్. ఎఫ్‌డితో పోల్చుకుంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే అట్లీస్ట్ 10 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి, 100 రూపీస్ నుంచి కూడా మీరు అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని ప్రొఫెషనల్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తారు. డైవర్సిఫికేషన్. రిస్క్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో అయితే చాలా తక్కువ అయితే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ యొక్క డిసడ్వాంటేజెస్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్ మార్కెట్ రిస్క్ అయితే ఉంటుంది. షార్ట్ టర్మ్లో ఖచ్చితంగా లాసెస్ అయితే రావచ్చు. పేషెన్స్ అయితే కావాలి మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు. ఇప్పుడు నేను మీకు 3 ఆప్షన్స్ అయితే చెప్పాను కదా, ఆ 3 ఆప్షన్స్కి సేమ్ అమౌంట్తో అయితే ఇన్వెస్ట్మెంట్ పెడితే దేంట్లో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయో చిన్న ఎగ్జాంపుల్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ₹1,00,000 మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకుంటే ఎవ్రీ ఇయర్ 15% యావరేజ్గా రిటర్న్స్ వస్తున్నా సరే 10 ఇయర్స్ పాటు మీరు అందులో పెడతారు కదా. సో మీకు టోటల్ వచ్చేది 4 lakhs అయితే అవుతుంది. అదే ఎఫ్‌డిలో కానీ మీరు చూసుకున్నట్లయితే 1,96,000 అయితే అవుతుంది. ఇదే మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఎఫ్‌డి అండ్ మ్యూచువల్ ఫండ్స్. లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ ఆప్షన్. సేఫ్టీ కావాలనుకుంటే ఎఫ్‌డి అయితే పెట్టుకోండి. ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్ కావాలనుకుంటే గోల్డ్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. నా సజెషన్ ఏంటంటే ఒక్కదానిలో పెట్టే కంటే నేను నా ₹1,00,000 డివైడ్ అయితే చేస్తాను. లైక్ 60% మ్యూచువల్ ఫండ్స్లో పెడతాను,
20% గోల్డ్లో పెడతాను, మిగిలిన 20% ఎఫ్డీలో అయితే పెడతాను. మీ గోల్ని బట్టి మీరైతే డిసైడ్ అయితే చేసుకోండి. షార్ట్ టర్మ్ అండ్ సేఫ్టీ కావాలనుకుంటే ఎఫ్డీలో పెట్టచ్చు, లాంగ్ టర్మ్ ప్లస్ వెల్త్ కావాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు. రెండు కావాలనుకుంటే కాంబినేషన్ అయితే చేయండి. ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక పవర్ఫుల్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ.